అందరికీ నమస్కారం అండి. గత 3 రోజులుగా నడుస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే, విజయవాడ అయినటువంటి మన మెయిన్ ఆంధ్రప్రదేశ్లో మన క్యాపిటల్ సంబంధించి ఏరియా అది. సో దాంట్లో భవానీపురంలో జ్యోతినగర్ అనే ఏరియాలో శ్రీ లక్ష్మీరామ సొసైటీ వాళ్ళకి ప్లస్ భవానీపురంలో ఉన్నటువంటి వాళ్ళు నివసించే 42 కుటుంబాలకు సంబంధించి కేసులు అనేది విపరీతంగా చూస్తూ ఉన్నాం. మనకు ఏంటి అంటే పొజిషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తప్పు ఎవరిది అనేది నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. దానికంటే ముందు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సో ఆ శాఖ సంబంధించి మంత్రులకు కానివ్వండి, సో మా మనమండి. సో ప్రజలంటే మీరు చూస్తూ ఉంటారు, చాలా కష్టపడుతుంటారు. పాపం వాళ్ళు ఏదో తినకో కష్టపడి కొంతమంది అప్పులు చేసి మరీ ఇల్లు కొనుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం చూస్తూ ఉంటారు. సో దయచేసి ఆ భవానీపురం జ్యోతినగర్లో జరిగినటువంటి ఇష్యూని మీరు తొందరగా రియాక్ట్ అవుతారని చెప్పి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి మా మనవి. సో దాంట్లో ఎవరిది తప్పు అనే దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అంతమంది పోలీసుల్ని పంపించారని చెప్పి వాళ్ళు మీడియాలో చెప్తా ఉన్నారు. 200 మంది పోలీసులు వచ్చి ఖాళీ చేపిస్తున్నారు అంటున్నారు. మరి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అక్కడ. ఎందుకంటే ల్యాండ్ వాళ్ళు ఇప్పుడు ఒక 6 నెలలు ఈఎంఐ కట్టకపోతే ఇంటికి వచ్చేసి రచ్చ చేస్తుంటారు బ్యాంక్ వాళ్ళు. లేదు ఇంకా 1 ఇయర్ కట్టలేదంటే కంప్లీట్గా లీగల్ నోటీస్ ఇచ్చేసి ల్యాండ్ కానివ్వండి, హౌస్ కానివ్వండి, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునేసి దాన్ని వేలం వేసేసి చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి హక్కు లేదా? అయితే ఇప్పుడు కోర్టు చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి హక్కు ఉంది కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లే బ్యాంక్ యాజమాన్యం? ఇంత జరుగుతూ ఉంటే మన సీఎం కానివ్వండి, లేదంటే డిప్యూటీ సీఎం కానివ్వండి, మంత్రులు కానివ్వండి, టీడీపీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఫస్ట్ దానికి తోడు ఇప్పుడు వచ్చిన హాట్ న్యూస్ ఏంటి అంటే, ఫస్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది టీడీపీ ఎంపీ కావడం వల్ల జనాల యొక్క మైండ్ ఎట్లా ఉంది అంటే, టీడీపీ ఎంపీ కాబట్టి వీళ్ళెవరు ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు అక్కడ ఫుల్గా. సో దయచేసి అది తప్పు కానివ్వండి, ఒప్పు కానివ్వండి, అది ఏంటి అనే దానికంటే ఫస్ట్ మన సీఎం గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, సో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఫస్ట్ రియాక్ట్ అయ్యి ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పి మా యొక్క నమ్మకం. ఎందుకంటే చంద్రబాబు గారు అంటే అపారమైన నమ్మకం. ఆయన డ్యూటీ ఇది ఫస్ట్ అన్నట్టుకుంటారు. డిప్యూటీ సీఎం ఇప్పుడు కూడా ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఇప్పుడు వరకు కూడా ఈ సంవత్సరం గెలిచిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఆయన చేసే ప్రతి పని కూడా అట్లే ఉంది.